హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. అప్పట్లో ఏపీలో ప్రభుత్వం గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఒక లక్ష్యంతో తీసుకొచ్చింది. అప్పట్లో చాలా పాపులర్ వ్యవస్థగా కూడా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించడానికి అలాగే విలేజ్ వాలంటీర్ సిస్టమ్ అనేది ఏపీ ప్రభుత్వపు అతి ముఖ్యమైన కార్యక్రమంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల ప్రయోజనాలన్నీ కూడా అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా తమ ఇంటి వద్దకే చేరవేయడానికి వీళ్ల పని. అండ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలంతా కూడా చాలా సులభంగానే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా పొందేవారు. అలా అది సక్సెస్ అయిందని చెప్పచ్చు వాలంటీర్ వ్యవస్థ. అయితే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందేవారు. తద్వారా గ్రామీణాభివృద్ధి కూడా సాధ్యం అవుతుంది అని నమ్మింది. అలాగే చాలా వరకు సక్సెస్ అయింది. మహాత్మా గాంధీ చెప్పినట్టుగా పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు అనేటువంటి ఈ మాటల్ని జగన్ ఈ వ్యవస్థతో నిజం చేశారని కూడా ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. మరి దీనివల్ల అసలు అప్పట్లో పౌరులకు కలిగిన లాభాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ప్రజల ఇంటి వద్దకే పాలన అలాగే సేవలను అంటే ఆయా సర్వీసెస్ని అందించడం అనేది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అసలు మెయిన్ లక్ష్యం. సరే, పథకం అమలు వెనక ఉన్నటువంటి ప్రాథమిక ఆలోచన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపడం కూడా చెప్పచ్చు. ఇక 72 గంటల్లో ప్రజలకు పాలన అందించడానికి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో. ఇక ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లను ఒక వారధిగా కూడా పనిచేసుకొచ్చారు. గ్రామ సచివాలయాలతో అనుసంధానమై వాళ్ళంతా కూడా విధులు నిర్వహించేవారు. ఇక ఒక్కో వాలంటీర్ 50 కుటుంబాలను కవర్ చేసేవారు. అంటే వీళ్ళకి సర్వీసెస్ అన్నీ కూడా అందిస్తారన్నమాట ఇంటి వద్దకే. ప్రతి వాలంటీర్కు ఒక గుర్తింపు కార్డు కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి నెలకు 5,000 రూపాయల భత్యం కూడా లభిస్తూ ఉండేది. అయితే సుమారు 2.50 మంది అంటే 2,50,000 మంది వాలంటీర్లను నియమించింది అప్పట్లో జగన్ సర్కార్. దీనివల్ల సామాన్య జనం కూడా వీరి సర్వీసెస్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు. మంచి ప్రోగ్రాంగా కూడా చాలా పేరు పొందింది. అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ వస్తే బాగుంటుందనేటువంటి చర్చలు ఆలోచనలు కూడా వచ్చాయి, మనకి తెలుసు. సరే, ఆ తర్వాత ఎన్నికలు వచ్చేసరికి కూటమి కట్టిన పార్టీలు ఈ వ్యవస్థపై చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అది మనకు తెలుసు. పనిలో పనిగా వాళ్లపై ఎలా అయినా అధికారంలోకి రావాలి. కోర్స్ అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో వరాల జల్లు కూడా కురిపించేశాయి కూటమి పార్టీలు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం 5 నుంచి 10,000 చేస్తామని కూడా వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా కూడా చేసేస్తామని ఇలా హామీల మీద హామీలు ఇచ్చి పడేసింది అప్పట్లో పోటీ చేసిన కూటమి పార్టీల మొత్తం నేతలందరూ కూడా. కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఊసే లేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతేకాదు, నిరుద్యోగ భృతి ఇస్తామన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయింది. మరి ఈ నేపథ్యంలో వాలంటీర్ల భవితవ్యం అయితే దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సందర్భాల్లో సీఎం నుంచి మొదలు పెడితే దాదాపుగా అందరూ కూడా అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా వాలంటీర్ల గురించి మాట్లాడడం తప్పితే వాళ్ళకి పెంచుతా ఉన్న జీతాల ఊసేలేదు. అలాగే ఇక ఉద్యోగ భద్రత సంగతి ఎక్కడ, అదైతే మర్చిపోయారు. ఇలా అగమ్య గోచరంలో ఉన్న వాలంటీర్లపై రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిపోయాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు పర్యటన అయితే కొనసాగుతోంది, మనకు తెలుసు. కోర్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు పర్యటన అయితే కొనసాగుతోంది. అయితే ఆయన 2వ కుమారుడికి సింగపూర్లో చిన్న యాక్సిడెంట్ అయింది అనేటువంటి విషయం తెలియడంతో ఆయన హుటాహుటిన అటు వెళతాను అన్నారు. కోర్స్ వెళ్ళారు కూడా. ఇక ఆయన పర్యటనలో భాగంగా 2వ రోజు డుమ్రిగూడ మండలం కురిది గ్రామం రచ్చబండలో పవన్ పాల్గొని ప్రసంగించారు. మరి ఈ ప్రసంగంలో వాలంటీర్ల గురించి ఆయన ఒక బాంబు పేల్చారని చెప్పచ్చు. వాలంటీర్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఆధారం లేకుండా చేసిందని, మంత్రి నారా లోకేష్తో కనీసం కేబినెట్లో చర్చించడానికి కూడా వీలు అవకాశం లేకుండా పోయిందని ఆయన వాపోయారు. వాలంటీర్లకు జీతాలు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదన్నారు. వాలంటీర్ల జీతాలు ఎలా ఇచ్చారో కూడా తెలియదంటూ, అసలు మీకు సంబంధించిన వాలంటీర్ నాయకులు ఎవరినైనా సరే జీతాలు ఎలా ఇచ్చారో మీరే అడిగి తెలుసుకోండి అంటూ కూడా ఆయనకు ప్రజలకు తెలిపారు. అంతేకాదు, సీఎం చంద్రబాబు దృష్టిలో మాత్రమే కాకుండా కేబినెట్ దృష్టిలో ఒకవేళ పెడదామన్నా ఎక్కడా కూడా అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ గురించి ఏం మాట్లాడను అని బాధపడ్డారు ఆయన. ఇక గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంకు స్వర్గంలో ఉంచిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను తీసుకున్నప్పుడు సర్వీసెస్ చేయడానికే అని పెట్టారు అన్నారు.
కేబినెట్లో వాలంటీర్లకు సంబంధించి మాట్లాడడానికి అసలు ఎలాంటి విషయం లేదు, ఎలాంటి అంశం లేదు, ఎలాంటి అవకాశం లేదు. ఇవి పవన్ అక్కడ మీటింగ్లో చెప్పిన మాటలు. వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు అని చెప్పి మాయ చేశారని, ఇప్పటికే 25,000 కోట్లు దోచేశారని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీంతో వాలంటీర్లకు ఈ వ్యాఖ్యలు విని మింగుడు పడ్డం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెంచిస్తామన్న జీతం సంగతి అటుంచితే కనీసం మా జీవితాల సంగతి ఏమిటంటూ వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. అటు ఇస్తానన్న హామీల్లో చాలా వరకు అమలు చేయక మాకిచ్చిన హామీల్ని విస్మరిస్తే తాడోపొడి తేల్చుకుంటామంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు వాలంటీర్లు. మా భవితవ్యం ఏమిటి అని అడుగుతున్నారు. మరి ఇంత గగ్గోలు పెడుతున్న వాలంటీర్ల భవితవ్యం ఏమిటో చూడాలి. అలాగే వాలంటీర్ల జీవితాలపై ప్రగల్భాలు పలికినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోందో అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం ఉంది అంటున్నారు ఏపీ ప్రజలు.